కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి సన్నిధి. కానీ ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఏమిటి వైపరీత్యం? టీటీడీ మొండిగా ముందుకు వెళ్తుందా, లేదంటే ప్రజల్లో మార్పు మొదలైందా? ఏది ఏమైతేనేమి 60 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి భక్తుల సంఖ్య. ఎప్పుడో 1955లో 5,000 సంఖ్య మాత్రమే ఉండేదట రోజు దర్శనం చేసుకునే వాళ్ళ సంఖ్య 1955లో. ఆ తర్వాత 1958లో మహాకుంభాభిషేకం నిర్వహించిన తర్వాత ఏ రోజు కూడా భక్తుల సంఖ్య 5,000 లోపు లేదట. భక్తుల సంఖ్య రోజు రోజుకి ఇప్పుడుగా పెరిగిపోతూనే ఉంది. నిజమే, బ్రహ్మోత్సవాలప్పుడు కావచ్చు, ఇంకా స్వామివారికి సంబంధించి ఏ ఉత్సవం జరిపేటప్పుడైనా సరే చూడండి, లక్షల్లో వస్తుంటారు భక్తులు. ఎంత పెద్ద వీఐపీలైనా వీవీఐపీలైనా సరే స్వామివారి దర్శనం కోసం అంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు పాసిస్తారా, ఎవరు రమ్మంటారని ఎదురు చూస్తూ ఉండేవారు. అటువంటి తిరుమల శ్రీవారి కొండ నేడు భక్తులు లేక వెలవెలబోతూ ఉంది. దీనికి కారణం ఏంటి? మనందరికీ తెలిసింది, కోవిడ్-19. మరి గతంలో ఎలాగైతే లాక్డౌన్ టైంలో శ్రీవారికి సంబంధించి కేవలం నిత్య కైంకర్యాలు, పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉండొచ్చు కదా ఇప్పుడంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఏమంటుంది? ఇప్పటికే ఆదాయం రావటం లేదు, ఇప్పుడు అలా క్లోజ్ చేస్తే ఇబ్బంది అంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం అంటే ఆదాయం సమకూర్చేదైనా వ్యాపారమా అండి? భక్తుల సంఖ్య ఇలా పడిపోతుందంటే దాని అర్థం ఏంటి? భక్తులు రావడానికి ఇష్టం చూపటం లేదనే కదా. భక్తులకు ఇష్టం మరలా ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే వచ్చేవాళ్ళు కొంతమంది సరే వస్తున్నారు కదండి. కొంతమంది వస్తున్నారండి? 60-70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎంతమంది జనం వచ్చారో అంతమంది జనం వస్తున్నారు. ఇప్పుడు అంతకుమించి ఏమి రావట్లేదు కదా. అది కూడా జూన్ 11న మరలా స్వామివారి టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత భక్తుల దర్శనార్థం అప్పుడు మనం చూసుకుంటున్నప్పుడు మొదట్లో 6,000 మందిని అలౌ చేసేవాళ్ళు. తర్వాత భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటే 12,000 మంది దాకా తీసుకెళ్లారు. ఈ వేలో 3,000 టికెట్లు, సుదర్శన టికెట్లు అక్కడే ఇచ్చేవాళ్ళు. 300 రూపాయల టికెట్లు వచ్చేసి ఆన్లైన్లో పెట్టారు. ఈ వేళ నెమ్మదిగా భక్తుల సంఖ్య 12,000 దాకా వెళ్ళింది. తర్వాత ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం కూడా కల్పించారు. ఒక్కసారిగా ఏమైంది? జూలై నెల వచ్చేటప్పటికి భక్తుల సంఖ్య విపరీతంగా తగ్గిపోవటం మొదలైంది. జూన్ మంత్ ఎండ్ వరకు కూడా భక్తుల సంఖ్య 12,000 ఆ వేలోనే ఉంటుంది. కానీ ఈ జూలై నెల కనుక మనం పరిశీలించినట్లయితే జూలై 1వ తారీఖు నాటికి 5,016 మంది మాత్రమే వచ్చినారు. మన జూలై 20వ తారీఖు తీస్తే 5,767. వీఐపీలు వీవీఐపీల సంఖ్య అయితే మరీ దారుణంగా పడిపోయింది. 60% పైగా అసలు సామాన్య భక్తులే రావటం లేదు. ఇంకా వాళ్ళు ఎలా వస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ వేలో తిరుమల తిరుపతి దేవస్థానం కొంతమంది క్వశ్చన్ చేశారు, ఎందుకు మీరు ఇంకా ఈ రకంగా దర్శనాలకు ఉంచుతూ ఉన్నారు? మన రమణ దీక్షితులు రైస్ చేస్తుంది అదే పాయింట్ కదా. ఇప్పుడే కొంతమంది శ్రీవారి ఆలయంలో పూజారులు కొంతమందికి వచ్చింది, అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి వచ్చింది, పనిచేసే వాళ్ళకి వచ్చింది. ఇంతమందికి కరోనా వచ్చిన తర్వాత మరలా ఇంకా ఎందుకు ఉంచుతున్నారు అంటే, అమ్మో అలా ఎలా మూసేస్తాం? మూసేమని ఎవరు చెప్పారండి మీకు? స్వామివారికి వచ్చేటప్పటికి నిత్య కైంకర్యాలు నిర్వహించమని చెప్పినారు కదా. భక్తుల దర్శనార్థమే కొద్ది రోజులు నిలుపుదల చేయండి అని చెప్పారు. ఇంత తక్కువ సంఖ్యలో వస్తానంటే దాని అర్థం ఏంటి? ఏదో ఇబ్బంది ఉంది, ఇబ్బంది కలుగుతుంది, ప్రజల్లో ఏదో ఒక అవగాహన అనేది వచ్చింది. ఇటువంటి మూమెంట్లో ప్రజలతో మీరు కూడా ఓకే అని చెప్పి అంటే భక్తులకి మీరు దర్శనం నిలిపేస్తే చాలు కదంటే వినటంలో. సో నేను ఇవ్వదలసిన కన్క్లూజన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రజల యొక్క అభిమతం ఏంటి, వారి యొక్క మనసులో ఏమున్నది, ఏది చేస్తే ప్రజలకు మేలు అన్నవేలో ఆలోచించే వాళ్ళే పాలకులు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది అంటే వాళ్ళు కూడా భక్తులకి ఏది మంచి అన్నది ఆలోచించి వాళ్ళు వేస్తేనే ఆ బోర్డు అనేది ఉండట్టు, ఆ బోర్డుకి నిజంగా సార్థకత అనేది చేకూరినట్టు. ఈవేళ భక్తులు రావటం లేదు కదా. మరి అలాంటప్పుడు సామాన్య భక్తుల దర్శనాలు నిలిపివేసి గతంలో లాక్డౌన్ టైంలో ఎలాగైతే శ్రీవారికి సంబంధించేసి నిత్యాభిషేకాలు, పూజలు ఇవన్నీ చేస్తాం అలా ఉంచవచ్చు కదా. ఎందుకంటే ఈరోజు మీరు నమ్ముతారో లేదో 5,000 మంది భక్తుల కోసం 4,000 మంది టీటీడీ ఉద్యోగులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. త్వరలో మరికొద్ది రోజుల్లో టీటీడీ ఉద్యోగుల సంఖ్య పెరిగేలా ఉన్నది. అవసరమా చెప్పండి? సో నేను కన్క్లూజన్ వదలుచుకుంది ఒకే ఒక్కటండి, ప్రజల్లో అవగాహన అనేది మొదలైంది. ఈ కోవిడ్-19 అనేది ఎలా వస్తుంది, కాబట్టి దేవుడి పట్ల మనకున్న భక్తి ఏంటి, దేవుడి దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేసి ఇటువంటి అవగాహన వారిలో మెండుగా కనిపిస్తున్నటువంటి ఈ టైంలో కూడా మొండిగా వెళ్తూ మూర్ఖంగా కనుక ప్రవర్తిస్తే లేనిపోని కొత్త తలనొప్పులు వస్తాయి. దయచేసి
గతంలో ఎప్పుడో భక్తుల సంఖ్య తక్కువ వచ్చింది అన్నవేళ ఇప్పుడు కూడా భక్తుల సంఖ్య తక్కువగా చూపి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీయవద్దు. మీరు నిలుపుదల చేయండి కొద్ది రోజులు శ్రీవారి దర్శనాలు, ఇబ్బంది ఏమీలా. చక్కగా దేవుణ్ణి మనసు నిండా నింపుకొని ఉన్నారు కాబట్టి భక్తులు ఇంట్లో పూజలు చేసుకుంటారు. ఈ లాక్డౌన్లో ఎలాగైతే అన్ని నిబంధనలు పెట్టిన అదే నిబంధనలు పెట్టండి. శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచండి కొద్ది రోజులు, ఏది భక్తుల దర్శనంతో లేకుండా. వన్స్ ఈ సిచ్యువేషన్ అంతా కంట్రోల్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు మరలా స్వామి దర్శనానికి అనుమతులు ఇవ్వండి. హ్యాపీగా దర్శనం చేసుకుంటారు, క్షేమంగా ఇంటికి వెళ్తారు. భయంగా వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవద్దండి. దేవుడు అంటే భయం, వెళ్ళకపోతే ఏదో అంటాడు లేకపోతే వెళ్ళకపోతే ఏదో చేస్తాడన్న భయంతో రావద్దండి. మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ధ్యానిస్తూ ఇంట్లో నుండి మీ పనులు మీరు చూసుకుంటూ ఉండండి. ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ అంతా కూడా అన్నంత ప్రశాంతంగా ఉందనుకున్నప్పుడు రండి. ఈలోపు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వల్ల నిర్ణయం తీసుకుని నేనైతే అనుకుంటూ ఉన్నా, త్వరలో దర్శనాలు సామాన్లు నిలిపేస్తారని కూడా అనుకుంటూ ఉన్నా, కోరుకుంటూ ఉన్నా.